సుపోజ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొర్రల ప్రసాదం బూరెలు కొర్రల పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొర్రల ప్రసాదం బూరెలు కొర్రల పిండితో తయారు చేసుకోవడానికి మనకు కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఈ బూరెలను తయారు చేసుకోవడానికి కావాల్సింది ముందుగా మనకు కొర్రల ప్రసాదం కావాలి. ఈ కొర్రల ప్రసాదం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కొర్రల నూక, 1 కప్పు తాటి బెల్లం, కొంచెం యాలకుల పొడి. ఈ నూకను తయారు చేసుకోవడానికి ముందుగా మనం కొర్రలను నీటితో 1-2 సార్లు బాగా వాష్ చేసుకుని దాన్ని ఎండలో 1-2 రోజులు ఎండనిచ్చి అప్పుడు దాన్ని నూక కింద ఆడించుకోవాలి. సో ముందుగా మనం వీటితో ప్రసాదం తయారు చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో మనం తాటి బెల్లం పాకం తయారు చేసుకోవాలి. ఈ గిన్నెలో మనం 1 కప్పు తాటి బెల్లం వేసుకుని దానిలో ఒక 2 కప్పుల నీళ్లు పోసుకుని దీన్ని వేడి చేసుకోవాలి. దీన్ని గరిటెతో తిప్పుతూ ఈ బెల్లం మొత్తం వాటర్లో కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. ఈ బెల్లం వాటర్లో మొత్తం కరిగిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల ఈ తాటి బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే దాన్ని మనం తొలగించుకోవచ్చు. ఇప్పుడు ఈ పాకాన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద మరలా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఈ కొర్రల నూకలను ఆ నేతిలో బాగా వేపుకోవాలి. ఈ కొర్రల నూకలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ముందుగా ఈ నూకలను నీటితో ఉడికించుకుని ఆ తర్వాత ఇందులో మనం బెల్లం పాకం కలుపుకొని ఉడికించుకోవాలి. అందువలన ఈ నూకలను నేతిలో బాగా వేపుకున్న తర్వాత ఈ నూకల్లో 4 కప్పుల నీళ్లు పోసుకొని ఈ కొర్రల నూకలను ఈ నీటిలో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ నూకలు బాగా ఉడికిన తర్వాత అందులో మనం పక్కకు తీసుకుని పెట్టుకుని ఉంచుకున్న బెల్లం పాకం వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఈ పాకం దగ్గర పడి కొంచెం గట్టిపడిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకోవడం వలన ఈ ప్రసాదం కొంచెం గట్టిపడి మనకు ఉండలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడు మనం కొర్రల బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఈ కొర్రల బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినపప్పు, 2 కప్పులు కొర్రల పిండి. ఈ కొర్రల పిండిని తయారు చేసుకోవడానికి మనం ముందుగా కొర్రలను 1-2 సార్లు నీటితో బాగా వాష్ చేసుకుని ఒక 2 రోజులు దాన్ని ఎండలో ఎండనిచ్చి దాన్ని పిండి కింద మరపట్టించుకోవాలి. ఇలా మరపట్టించుకున్న పిండిని మనం కొర్రల బూరెల పిండి తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఈ మినప్పప్పును మనం ముందు రోజు నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇది మనం ముందు రోజు నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకున్న మినప్పప్పు. ఇప్పుడు మనం ముందుగా మినప్పప్పును ఒక మిక్సీలో వేసుకుని బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని మనం వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పిండిలో మనం 2 కప్పులు కొర్రల పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో మరీ ఎక్కువగా నీరు వేసుకోకుండా కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ దీన్ని పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకుని ఉంచుకున్న కొర్రల ప్రసాదాన్ని తీసుకుని దాన్ని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి తీసుకుని దాన్ని చేతికి రాసుకుని ఈ కొర్రల ప్రసాదాన్ని ఉండలుగా చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రసాదాన్ని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మనకు కొర్రల ప్రసాదంతో పూర్ణాలు రెడీ. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకుని దాన్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రసాదం పూర్ణాలను మనం కొర్రల పిండిలో వేసుకుని ఈ ప్రసాదం పూర్ణాలకు పిండి బాగా అంటుకునేలా బాగా కలుపుకుని వీటిని నూనెలో వేసుకుని వేయించుకోవాలి. ఈ బూరెలు నూనెలో బాగా వేగిన తర్వాత, అంటే ఇవి బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత వీటిని తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇలా మొత్తం కొర్రల ప్రసాదం పూర్ణాలు అన్నిటినీ పిండిలో బాగా కలుపుకొని బూరెల కింద నూనెలో వేయించుకోవాలి. సో ఇప్పుడు మనకు కొర్రల ప్రసాదం పూర్ణం బూరెలు రెడీ. ఈ బూరెలను తయారు చేసుకోవడానికి మనం శనగపప్పు పూర్ణానికి బదులుగా కొర్రలతో చేసిన ప్రసాదం పూర్ణాన్ని, అలాగే కేవలం మినప్పిండికి బదులుగా మినప్పిండితో పాటు కొర్రల పిండిని ఉపయోగించాం. అందువలన ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. మీకు ఈ బూరెలు ఇంకా కొంచెం తీపిగా కావాలనుకుంటే ఇందులో ఇంకో అరకప్పు కానీ 1 కప్పు కానీ బెల్లం ఎక్కువ వేసుకుని చేసుకోవచ్చు. ఈ బూరెలు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా కొర్రల పిండితో ప్రసాదం పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే గంట సింబల్ను నొక్కండి. తద్వారా మీకు ఫ్యూచర్లో మేము చేయబోయే కుకింగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫై అవుతాయి.